ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో మీకు ఒకవేళ నచ్చింది అనుకోండి లైక్ చేయండి. అదే విధంగా దీన్ని మీరు ఫుల్ సాంగ్తో సహా ఈ డెమో వీడియోని చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఈ వీడియో ఉంటుంది. మీరు చూడాలనుకుంటే ఒకసారి అక్కడికి వెళ్ళి చూడండి. ఇక్కడ వచ్చేసి మనం ఫుల్ సాంగ్ వినిపిస్తే కాపీరైట్ వస్తుంది కాబట్టి వినిపించట్లేదు. సో ఎడిటింగ్ వచ్చేసి చాలా ఈజీగా ఎలిట్ మోషన్తో మనం తయారు చేసుకోవచ్చు. నేను ఒకటే ఫోటోతో తయారు చేశాను. మీకు నచ్చిన ఫోటోలను యూజ్ చేసి తయారు చేసుకోవచ్చు. లేదనుకుంటే ఒకటే ఫోటోని మీరు కూడా యూజ్ చేసి ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. అయితే ఈ ఎడిటింగ్కి సంబంధించి నేను మీకు ఒకటి ఎలిట్ మోషన్ పరంగా ఫుల్ ప్రెజెంట్ ఇస్తాను. దాన్ని మీరు ఎలిట్ మోషన్లోకి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. నేను ఆల్రెడీ ప్రెజెంట్ని ఇంపోర్ట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఫుల్ ప్రెజెంట్ బై టీటీఎస్ November 10 అని ఉంటుంది. సో ఆ ప్రెజెంట్ని మీరు ఇంపోర్ట్ చేసుకుంటారు కదా, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు ఫాంట్ మీ దగ్గర లేకపోతే మీ ఇంటర్నెట్ని ఆన్ చేయండి. బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఓపెన్ చేయండి. ఆటోమేటిక్గా ఫాంట్ యాడ్ అవుతుంది. ఎందుకంటే అది ఎలిట్ మోషన్లో ఉన్న ఫాంటే కాబట్టి మీకు ఎలాంటి ఫాంట్ ఇంపోర్ట్ చేసుకునే అవసరం లేదు. సో అయితే ఇక్కడ మీకు ఒకటైతే చెప్పాలి. ఇక్కడ నేను ఇది మొత్తం స్క్రాచ్ నుంచి చెప్పాలంటే మీకు వీడియో లెంత్ దాదాపు 20 నుంచి 30 మినిట్స్ అయితే అవుతుంది. అందుకే నేను అట్లాంటిది ఏం చెప్పట్లేదు. జస్ట్ ఇక్కడ కనిపించే ఫోటోల ప్లేస్లో మీ ఫోటోల్ని రీప్లేస్ చేసుకోమంటాను. ఓకే, సో మీరు ఒకవేళ ఎడిటింగ్ మొత్తం స్క్రాచ్ నుంచి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ నేను చేసినవన్నీ మీరు చూస్తే మీకు తెలిసిపోతుంది. ఓకేనా, అయితే ఇప్పుడు మనం ఫోటోల్ని రీప్లేస్ చేసుకుంటే ఎడిటింగ్ అయిపోతుంది కాబట్టి మనం ఎందులో ఫోటోల్ని రీప్లేస్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ గ్రూప్ అలాగే ఒక ఫోటో మళ్ళీ గ్రూప్ ఇట్లా మనకు ఉంటాయి అన్నమాట. 3 ఉంటాయి స్టార్టింగ్లో. కిందికి వెళ్తే ఇక్కడ ఫస్ట్ గ్రూప్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి కింద ఎడిట్ గ్రూప్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు వచ్చేసి 4 ఫోటోలు కనిపిస్తాయి. ఇందులో మీరు ఒక ఫోటోని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ పేరు కనిపిస్తుంది కదా, ఈ ప్లేస్లో క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఆ ఫోటో దగ్గర మీకు నచ్చిన ఫోటోని చేంజ్ చేసుకోండి. చూడండి ఇక్కడ ఈ ఫోటో చేంజ్ అయిపోయింది అన్నమాట. ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ ఇంకో ఫోటోని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ కనిపిస్తున్న పేరు దగ్గర క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. చూసారు కదా, ఇక్కడ కూడా చేంజ్ అయిపోయింది. ఇలా ఇక్కడ 4 ఉన్నాయి కదా, ఈ 4 ఇమేజెస్ ప్లేస్లో మీకు నచ్చిన ఫోటోతోని రీప్లేస్మెంట్ అయితే చేసుకోండి. ఓకేనా, అలా మీరు రీప్లేస్ చేసుకున్న తర్వాత బ్యాగ్ అయితే వచ్చేసేయండి. తర్వాత మనకు కింద ఒక ఇమేజ్ ఉంటుంది. ఓకేనా, ఆ ఇమేజ్ని కూడా క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి పేరు కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఈ ఫోటో దగ్గర కూడా మీకు నచ్చిన ఫోటోని అయితే చేంజ్ చేసుకోండి. అదేవిధంగా గ్రూప్ కింద ఇంకో గ్రూప్ ఉంది కదా, దాన్ని కూడా క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ కూడా 4 ఫోటోలు ఉంటాయి. మీరు ఇంతకుముందు గ్రూప్లో ఎలా అయితే ఫోటోని చేంజ్ చేసుకున్నారో అదే విధంగా ఇక్కడ చేంజ్ చేసుకోండి. ఓకేనా, అంతే అనమాట. మీకు ఫస్ట్ది వచ్చేసి అయిపోతుంది. అదేవిధంగా సెకండ్ వచ్చేసి మనకు టెక్స్ట్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ మనకు చూడండి ఫోటోలు ఉంటాయి. ఇక్కడ 5 ఫోటోలు ఉంటాయి. ఓకేనా, ఇక్కడ మీకు ఎఫెక్ట్ అయితే చూస్తున్నారు కదా, ఇలా వస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక ఫోటోని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ పేరు దగ్గర, సో దీన్ని క్లిక్ చేసి మీకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ 5 ఉన్నాయి కదా, 5 ప్లేస్లో కూడా మీకు నచ్చిన ఫోటోని చేంజ్ చేసుకోండి. లేదు మీ దగ్గర ఒకటే ఫోటో ఉంది దాంతోనే చేసుకుంటామంటే ఒకటే ఫోటోనైనా సరే ఇక్కడ 5 చోట్ల రీప్లేస్ చేసుకోండి. ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ మళ్ళీ 5 ఫోటోలు అయితే ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను మీకు బాగా గుర్తుండడం కోసమని ఇక్కడ చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్లో వాటికి లైన్స్ కూడా ఇచ్చాను. ఓకే, మీరు ఏ ఫోటోల్ని చేంజ్ చేసుకోవాలనేది మీకు అక్కడ ఒక కలర్ అయితే ఇచ్చాను. దాన్ని బట్టి మీరు లేయర్స్ కూడా చూసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ మీరు 5 ఫోటోలని ఇంతకుముందు ఏవేవైతే రీప్లేస్ చేసుకున్నారో వాటినైనా సరే లేదా వేరే ఫోటోలు మీ దగ్గర ఉంటే వేరే వాటితో అయినా సరే రీప్లేస్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మనకు ఒక ఫోటో ఉంటుంది, దీన్ని రీప్లేస్ చేసుకోండి. ఇక్కడ ఒకటి ఉంటుంది, దీన్ని కూడా రీప్లేస్ చేసుకోండి. ఇక్కడ నుంచి వచ్చేసి చూడండి, ఇక్కడ నుంచి మనకు ఎక్కువగా ఉంటాయి ఫోటోలు, మొత్తం టెక్స్ట్ అయితే ఉండదు. సో ఇక్కడ ఈ నుంచి మీరు మొత్తం రీప్లేస్ అయితే చేసుకోండి. అయితే ఇక్కడ మీకు ఎండింగ్లో వచ్చేసి మీకు ఇంకొంచెం అయితే చెప్పాలి. అదేంటంటే ఇక్కడ చూడండి ఒకటే ఫోటోని నేను చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగే మీరు ఏంటంటే మీకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకుంటారు కదా, సెలెక్ట్ చేసుకున్నప్పుడు అది సరిగ్గా లేదనుకోండి, దానిని ఇలా మీరు జూమ్ చేసుకోవడం కానీ జూమ్ తక్కువ వేసుకోవడం కానీ ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా దాన్ని మీరు ఎటైనా తిప్పాలనుకుంటే ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి రొటేట్ ఆప్షన్ని క్లిక్ చేసి ఇట్లా మీరు తిప్పుకుంటూ మీకు ఎలా అయితే కావాలో అలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, మీకు అర్థమవుతుంది కదా, నేను అలాగే ఉంచుతున్నాను. సో ఇట్లా మీరు చేంజ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ మొత్తం ఒకటే ఫోటో ఉంది. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ రెడ్ మార్క్ వరకు కూడా ఒకటే ఫోటో ఉంది. మళ్ళీ ఇక్కడ ఈ రెడ్ మార్క్ నుంచి మళ్ళీ ఎండ్ వరకు వచ్చేసి ఇది ఒకటే ఫోటో ఉంది, కాకపోతే చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఇలా మీరు ప్రతి దాంట్లో కూడా ఫోటోని అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తాను. ఇలా ప్రతి దాంట్లో చేంజ్ చేసుకోకుండా ముందైతే ఒక ఫోటోని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ పేరు కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఇవన్నిట్లలో కూడా నాకు అదే ఫోటో కావాలనుకోండి, మళ్ళీ ఇంకో దాన్ని క్లిక్ చేసి కలర్ని ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి మళ్ళీ ఫోటోని చేంజ్ చేసుకోవడం ఇట్లా అయితే లేట్ అవుతుంది కదా. అట్లా కాకుండా మనం సెలెక్ట్ చేసుకున్న ఈ ఫోటో ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకొని కాపీ లేయర్ని క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మనకు ఏ ఫోటోలకు అదే ఫోటో కావాలో ఇక్కడ లెఫ్ట్లో వాటి లేయర్స్ కనిపిస్తున్నాయి కదా, వాటిని ఇలా సెలెక్ట్ చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఒకటి సెలెక్ట్ అవుతుంది, ఆ నుంచి మిగతా వాటిని సెలెక్ట్ చేసుకోండి. ఇలా మొత్తం మనకు కావాల్సినవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ ఆప్షన్ని క్లిక్ చేసి అన్నిటికన్నా కింద పేస్ట్ స్టైల్ ఉంటుంది, దానికి యారో మార్క్ ఉంటుంది, ఆ ప్లేస్లో క్లిక్ చేసి వీటన్నిటికీ ఈ గ్రీన్ కలర్ తీసేసి కలర్ సింబల్కి మాత్రమే ఉంచండి. తర్వాత పేస్ట్ని క్లిక్ చేయండి. అంతేనమాట. చూడండి మిగతా వాటిలో కూడా మీకు ఫోటో అయితే చేంజ్ అయిపోయింది. ఓకేనా, చూస్తున్నారు కదా, జస్ట్ ఒకటే క్లిక్తో మిగతా వాటిలో చేంజ్ అయిపోయింది. ఇలా అనమాట. మీరు కావాలనుకుంటే ఆ ఫోటో మీకు ఎక్కడెక్కడైతే బాగాలేదో అక్కడక్కడ మీరు మళ్ళీ ఒకసారి మంచిగా, సపోజ్ ఇక్కడ ఇట్లుందనుకోండి, దీన్ని క్లిక్ చేసి మీకు ఎట్లా కావాలో అట్లా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా, మీకు అర్థమైంది కదా. ఇలా మీరు ఫోటోలను అయితే మొత్తం చేంజ్ చేసుకోండి మీకు నచ్చిన విధంగా. ఫ్రెండ్స్, అలా చేస్తే మీ ఎడిటింగ్ అయితే మొత్తం అయిపోతుంది. మీరు ఆల్రెడీ డెమో వీడియో చూసారు కదా, నిజంగా ఎడిటింగ్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది అనుకుంటున్నాను. మీకు ఒకవేళ ఎడిటింగ్ నచ్చింది అనుకోండి, వీడియోకి అయితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఇంకా చాలా అయితే ఉన్నాయి, ఒకసారి చెక్ చేసి చూడండి. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. సో ఇప్పుడు మనం ఎడిటింగ్ వచ్చేసి ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసి వీడియో క్వాలిటీ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ని క్లిక్ చేసి మీ వీడియోని సేవ్ చేసుకోండి.